షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగనంత కాలం ఉమ్మడి రిజర్వేషన్ల విధానం అమలు జరుగుతుంది. అందులో 59 కులాలు ఉంటే 59 కులాలకు ఇచ్చే అవకాశాలు అందులో ఎవరు బలవంతులైతే వాళ్ళు లాక్కెళ్తారు. సింపుల్ విషయం. ఇప్పటివరకు అట్లనే లాక్కెళ్ళారు. అట్లనే లాక్కెళ్ళిండ్రు అనడానికి సాక్ష్యం 3 కమిషన్లు. 1965లో గౌరవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు అందరికి అందుతున్నాయా లేదని తేల్చుకోవడానికి లోకూర్ కమిటీ వేశాడు కేంద్ర ప్రభుత్వం. అప్పటికి నేను పుట్టలే. ఆ కమిటీ చెప్పేసింది ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు అంటే 15% ఉన్న కాడ 13-14% రిజర్వేషన్లు విద్య ఉద్యోగ రంగాల్లో సంక్షేమ రాజకీయ రంగాల్లో వన్ సైడ్ మాలలకు పోతున్నాయి. నెంబర్ 2 ఏమన్నదంటే ఈ రిజర్వేషన్లలో వర్గీకరణ జరగాలి లేదా ఇప్పటికీ డెవలప్ అయిన మాల వర్గాన్ని ఎస్సీ నుంచి తొలగించాలి. ఈ రెండు ఏదో చేయకపోతే మాదిగలకు న్యాయం జరగదని అప్పుడు చెప్పేసింది. అప్పుడు మేము పుట్టలే. అయితే కాంగ్రెస్ కమిషన్ వేసింది కానీ పరిష్కరించాలి. అన్యాయం జరుగుతూ వచ్చేసింది. అన్యాయం జరుగుతూ పెరుగుతున్నప్పుడు ఆవేదన పెరుగుతుంది కదా. ఆ ఆవేదనకు రూపమే ఎంఆర్పిఎస్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కమిషన్ వేశారు గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 96లో జస్టిస్ రామచంద్ర కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది. ఉదాహరణకు అప్పుడున్న అందుబాటులో ఉండబడే ఉద్యోగాల లెక్క ప్రకారం షెడ్యూల్ కులాల్లో మాల కులస్తుల ఉద్యోగస్తుల సంఖ్య 72,000 అవుతే మాదిగ ఉద్యోగస్తుల సంఖ్య 18,000, ఇంకొక ఉపకులాలకు సంబంధించిన వాళ్ళ సంఖ్య 2,000. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ జనం మాదిగలే. మరి మాదిగలకు రావాల్సిన అవకాశాలు ఎన్ని? 18 వచ్చినాయి. ఆ 18 కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 ఇందులో లేవు. అలా 4th క్లాస్ ఎంప్లాయీస్ స్వీపర్లు ఉండే కాడ పారిశుద్ధ్య కార్మికులుగా ఉండే కాడ వాళ్ళని కూడా ఇంట్లేసిండ్రు. వీళ్ళకి ఇక్కడనే అన్ని రంగాల వ్యవస్థలు వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. కాబట్టి అప్పుడు ఏం చెప్పింది, ఉద్యోగ విద్య అవకాశాల్లో ఉదాహరణకు 15% రిజర్వేషన్లో కూడా ఒక డాక్టర్ సీట్లు వచ్చినాయి అనుకో, ఏ మెడికల్ కాలేజ్కి వెళ్ళినా 13-14 అటు పోయేది, ఒకటే ఇటు వచ్చేది. ఒకటి రాని కాలేజీలు కూడా ఉంటాయి. అంటే ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్లో మేము వెనుకబడ్డాం. సంక్షేమ పథకాల్లో ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో ఎవరైతే రాజకీయ చట్టసభలో వాళ్ళు ఉన్నారో వాళ్ళ వర్గానికి దోసుకెళ్ళడానికి దారితీసింది. అంటే ఎడ్యుకేషన్లో వెనుకబడ్డం, ఉద్యోగాల్లో వెనుకబడ్డం, సంక్షేమంలో వెనుకబడ్డం, రాజకీయంగా మాకు అవకాశం లేదు. ఇదంతా ఎవరు చెప్పిండ్రు? రామచంద్ర కమిషన్ చెప్పి. మేము పుట్టకముందు లోకూర్ కమిషన్ చెప్పింది, పరిష్కారం దొరకలే. మాకు అన్యాయం పెరుగుతూ వచ్చింది కాబట్టి ఉద్యమం వచ్చింది. ఉద్యమం వచ్చినప్పుడు బాబు గారు కమిషన్ వేసిండు. కమిషన్ అదే చెప్పింది. ఏం చెప్పింది? ఇప్పటికైనా బీసీల్లో కేటగరైజేషన్ ఉన్నట్టుగానే ఎస్సీలో కేటగరైజేషన్ చేయాలి అని చెప్పి. ఓకే. నెంబర్ 2 కేటగరైజేషన్ జరిగింది. ఇప్పుడు మీరు తీసుకుతున్నా కేటగరైజేషన్ లేనప్పుడు ఒక 50 ఏళ్ళు మాకు వచ్చిన ఉద్యోగాలు 18,000, వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు 72,000 అనుకుందాం. లెక్క నేను చెప్పే లెక్కలు కాదు, కమిషన్ రిపోర్ట్. ఓకే. మరి కేటగరైజేషన్ అమలు జరిగింది 5 ఏళ్ళ లోపే. మరి అప్పుడు మాకు 22,000 ఉద్యోగాలు వచ్చినాయి కదా. 50 ఏళ్ళలో మాకు వచ్చిన ఉద్యోగాలు 18,000, అది చిన్న ఉద్యోగం. వాళ్ళకు 72,000. కానీ కేటగరైజేషన్ అమలు జరిగినప్పుడు ఎవరి వాట వాళ్ళకి వచ్చింది. ఇక మా అవకాశాలు వాళ్ళు తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. చాలా స్పష్టంగా క్లియర్గా మీ వరకు మీకు వస్తుంది. 5 ఏళ్ళలో 22,000 ఉద్యోగాలు అంటే చెప్పండి. మరి 50 ఏళ్ళలో మాకు 18,000 ఉద్యోగాలు అంటే యావరేజ్గా అప్పుడు 50 ఏళ్ళలో 20,000 ఉద్యోగాలు వేసుకుంటే 18,000 వేసుకుంటే సంవత్సరానికి 400 ఉద్యోగాలు అని అర్థం. వాళ్ళు వేల సంఖ్యలో పోయింది. కానీ ఇదే వర్గీకరణ జరిగిన 5 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు కూడా లేదు సరిగా, 5 ఏళ్ళలో 22,000 ఉద్యోగాలు అంటే 4,400 ఉద్యోగాలు సంవత్సరానికి వచ్చినాయి. అప్పుడు 400 ఉద్యోగాలు, ఇప్పుడు 5,400 ఉద్యోగాలు వేసుకోండి. మరి 100లో ఉన్న వాళ్ళం వేలలో రావడానికి కారణం ఏంటంటే వర్గీకరణ ద్వారా. ఓకే. ఇప్పుడు మెడికల్ కాలేజీలో ఆ 5 ఏళ్ళలో 15 సీట్లు ఉన్న కాడ 7-8 సీట్లు 8-9 సీట్లు మాదిగలకు వచ్చేసినాయి. ఒకటి ఎక్కడ 8-9 ఎక్కడ. ఇట్లా మాకు న్యాయం జరిగింది. అందువల్ల వర్గీకరణ లేకపోతే నష్టం జరుగుతుందని, వర్గీకరణ వస్తేనే న్యాయం జరుగుతుందని రుజువైంది. ఇక తర్వాత వర్గీకరణ రద్దు అయింది కదా. రద్దు అయిన తర్వాత మళ్ళీ కేంద్రము ఉషా మేర కమిషన్ వేసింది. ఎవరు? మన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం. ఉషా మేర కమిషన్ చెప్పింది 2 చెప్పింది. నెంబర్ 1 వర్గీకరణ ఉన్నప్పుడే అందరికీ మేలు జరిగింది. ఇది చరిత్ర. వర్గీకరణ రద్దయిన కానించి మళ్ళీ వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. అంటే వర్గీకరణ లేని కాలం అంతా మాకు అన్యాయం జరిగిన కాలమే ఉన్నది, వర్గీకరణ అమలు జరిగిన కాలమే మాకు మేలు జరిగిన కాలం ఉంది. కాబట్టి పరిష్కారం అనేది వర్గీకరణ ద్వారా తప్ప ఇంకో పరిష్కారం లేదనే విషయం రుజువవుతుంది. గడిచినటువంటి కొన్ని ఏళ్ల పాటు అటు 10 సంవత్సరాలేమో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఈ వర్గీకరణ విషయంలో కేసీఆర్ గారు ఎలా స్పందించారు, ఒక పక్క జగన్ గారు ఎలా స్పందించారు అని అంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారేమో అనుకూలం అంటూనే నిర్లక్ష్యం చేశాడు. ఇక్కడ అనుకూలం అనడానికి అవకాశం లేదు. ఇక్కడ తేడా ఉన్నది. కేసీఆర్ గారు అనుకూలం అంటూనే నిర్లక్ష్యం చేశాడు. కొన్ని సందర్భాలు మా మీద గట్టిగా ప్రశ్నిస్తే మమ్మల్ని జైల్లో కూడా పెట్టేశాడు. మీ అందరు తెలుసు. ఎగ్జాంపుల్, షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలమే అన్నాడు. ఒక ఉదాహరణ తీసుకొస్తున్నాను నేను.
17 నవంబర్ 6న అన్ని జిల్లాల్లో ధర్నాలు జరుగుతున్నాయి. వర్గీకరణ మీద త్వరగా నిర్ణయం చేసుకోవాలి అని చెప్పి అసెంబ్లీలో. ఆ రోజు భారతి మాదిగానే మన మాదిగల అమ్మాయి ఉద్యమంలో భాగంగా అక్కడికి వచ్చి పోలీసుల తోపులాట్ల కింద పడి చనిపోయింది. మీకు తెలుసు. అంటే ప్రాణాలు ఎట్లా పోతున్నాయో చెప్తున్నాను. ఇట్లా నినాదాలు ఇస్తూనే కింద పడి చనిపోయింది తోపులాట్లు. ఆ రోజు కేసీఆర్ గారు అంటే అనుకూలం అంటూనే ఎట్లా నిర్లక్ష్యం చేస్తారో చెప్తున్నాను. ఆ రోజు కేసీఆర్ నిండు శాసనసభలో ఎస్సీ వర్గీకరణ ఆలస్యం జరుగుతుండడం వల్లనే మాదిగల్లో ఆవేదన పెరిగి ఉద్యమాలకు వచ్చింది. అనుకోకుండా దురదృష్టవశాత్తు అమ్మాయి చనిపోయింది. నాకు బాధ ఉన్నది. ఈరోజు అసెంబ్లీ సమావేశం కూడా ఆపేస్తా అని చెప్పి ఉన్నాడని. జానారెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. జానారెడ్డి గారు మీరు రెడీగా ఉండండి, 2 రోజుల్లో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళి వర్గీకరణ సమస్య త్వరగా పరిష్కరిద్దాం అంతే అని అన్నాడు. ఇది నిండు శాసనసభలో డెడ్ బాడీ హాస్పిటల్లో ఉన్నది. నిండు శాసనసభలో మాట్లాడినమాట. అందరూ ఏమనుకుంటారు, అరే ఒక చనిపోయిన శవం అక్కడ ఉండగానే ఇంత మాట అసెంబ్లీలో మాట్లాడింది కదా, కేసీఆర్ ఆ మాట నిలబెట్టుకుంటాడని అనుకున్నాను. నిలబెట్టుకోలే. నెల గడిచిపోయింది. నెల గడిచిపోయిన తర్వాత ఎంఆర్పిఎస్ ఒక ర్యాలీ చేసింది, ఉద్యమం చేసింది. ఎస్సీ వర్గీకరణకు అఖిలపక్షం తీసుకెళ్తా అన్నారు కదా, 2 రోజులు అన్నారు మీరు, 1 నెల రోజులు కూడా గడిచిపోయింది, తొందరగా వెళ్ళండి అని ఢిల్లీకి వెళ్ళమని చెప్పి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మిలియన్ మార్చులు జరిగినాయి, సాగరహారాలు జరిగినాయి, ఇంకోటి జరిగినాయి, యుద్ధమే జరిగింది. ఓకే, కానీ మేము ప్రదర్శన చేశాం, ఒక ప్రజాస్వామ్యంలో ప్రదర్శన చేశాం. ప్రదర్శన మీదనే పోలీసు వాళ్ళతో లాఠీచార్జ్ చేయించాడు. రాత్రి మమ్మల్ని అరెస్ట్ చేయించాడు, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టించాడు, తెల్లారి కేసు పెట్టించాడు. ఆ కేసులో బెయిల్ రాకుండా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు. చివరికి మమ్మల్ని 1 నెల రోజులు జైల్లోకి వెళ్ళాం. 1 నెల రోజులు జైల్లో ఉన్న తర్వాత మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చినాక మా ఆఫీసులో కూర్చుంటే మళ్ళీ ఆఫీస్ చుట్టూ మళ్ళీ పోలీసులు మోహరించి ఆఫీసులో ఉన్న వాళ్ళని నన్ను తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పెట్టాడు. మళ్ళీ 2 నెలలు జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉన్నప్పుడు సోదరులు కిషన్ రెడ్డి గారు అసెంబ్లీలో, మా స్నేహితుడు శ్రేయభిలాషి, మీ అందరు తెలుసు, 30 ఏళ్ళ స్నేహానికి గుర్తు కిషన్ రెడ్డి గారు, ఆయన అసెంబ్లీలో మాట్లాడిండు. మీకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో మీరు ఆమరదీక్ష చేస్తే మీకు నిమ్మరసం ఇచ్చిన దాంట్లో కృష్ణమాది గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడపడంలో ఆయన పాత్ర ఉన్నది. మళ్ళీ మీరు పదే కృష్ణమాది గారిని ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంటే మంచిది కాదంటే కేసీఆర్ గారు అసెంబ్లీలో ఉన్న మాట మీరు రికార్డు తెచ్చుకోండి. అవును, మందకృష్ణ గారిని నిర్దాక్షిణ్యంగా అని చేశాను, భవిష్యత్తులో కూడా అని చేస్తాను 100%. మందకృష్ణ పని అయిపోయింది అన్నాడు. ఇప్పుడు ఆయనకు నిమ్మరసం ఇచ్చింది మనమే. మేము రోడ్డు మీదకి వచ్చి ఒక ధర్నో ప్రదర్శన చేసినామంటే మీరు తొందరగా వెళ్ళండి అని, 2 రోజులన్నా మీరు వెళ్ళండి అని అనడానికి కూడా మేము స్వేచ్ఛ లేకుండా అరెస్ట్ జైలు పెట్టేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, కేసీఆర్ గారు అనుకూలం అనడానికి మాట్లాడిండు, కానీ అనుకూలం అంటే మరి పోయిండా? ఓకే, ఇప్పుడు ఆయన అప్పుడే పోయిండు అనుకో, 2017 నవంబర్ 6 అంటే అప్పుడే పోయిండు అనుకో, 2018లో పోయిండు అనుకో, ఇప్పటిదాకా ఎందుకు ఉంటుంది? కేంద్రం మీద కొంత ఒత్తిడి పడేది కదా, అన్ని పార్టీలు అంటే బీజేపీ కూడా రావాల్సి వస్తుంది కదా, అఖిల పక్షం అంటే బీజేపీ కూడా రావాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం పోయి బీజేపీ పోయి అన్ని పార్టీలు పోయిన తర్వాత సానుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్నది కదా అక్కడ. అంటే అనుకూలం అంటూనే నిర్లక్ష్యాన్ని ఎండగడితే నిర్బంధం.